హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే పూర్ణ మార్కెట్కి వెళ్ళాను అండి. పూర్ణ మార్కెట్లో షాపింగ్ చేద్దామని నాకు కొన్ని డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ కావాలి. సో అందుకని నేను పూర్ణ మార్కెట్ వెళ్ళాను మా చెల్లితో కలిసి నేను. సో నాతో పాటు సరదాగా చూసేయండి. అనుకోకుండా బయలుదేరానండి. పూర్ణ మార్కెట్ వెళ్ళాను. డే టైమే ఇది చూసారా, మార్నింగ్ 10:30 ఆ టైం. కానీ ఎండ చూస్తే బయట చాలా ఎక్కువగా ఉంది. అలాగే గాలి కూడా చాలా వేడిగా కూడా ఉంది అండి. సో ఈ టైంలో నేను అనుకోకుండా వెళ్ళాను. నాకు చిన్న బ్యాంక్ పని ఉండి సో చెల్లి కూడా ఫ్రీగా ఉండటంతో చెల్లి నేను షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇది పూర్ణ మార్కెట్ అండి. మొత్తం నేను నడుచుకొని వెళ్ళాను. నడుచుకొని వెళ్ళటం వల్ల ఇలా మీకు వీడియో కదిలినట్టు అనిపిస్తుంది, ఏమనుకోవద్దు. ఇది ఇప్పుడు వెళ్తుంది పందుంపుల్లల సందు అనమాట. పూర్ణ మార్కెట్లో మనకి ఇది చాలా ఫేమస్ కదా ఈ సందు అన్నది, పందుంపుల్లల సందు. సో తను మా సిస్టర్. సో ఇంకా మేము వెళ్ళేది 10:30కి అయినా చాలా షాపులు ఓపెన్ చేయలేదు. సో నేను అనుకోకుండా వెళ్ళాను. సో అందుకని ఇలా నార్మల్గా ఫస్ట్ టైం ట్రయల్ వేద్దామని చెప్పి నేను ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ట్రై చేశాను. సో చెల్లి నాకు డ్రెస్ మెటీరియల్స్ ఇలా టాప్స్ కావాలి అంటే రాక నేను ఫ్రీగానే ఉన్నాను వెళ్దాము అని చెప్పి తీసుకువెళ్ళింది తను. ఇదంతా పందుంపుల్లల సందేనండి. ఇక్కడ మనకి కావాల్సిన హోల్సేల్ అనమాట. మనకి శారీస్ అలాగే మనకి ఏ టైప్ కావాలన్నా హోల్సేల్లో ఉంటాయి. డ్రెస్సెస్ ఉంటాయి, లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి, చిన్నపిల్లలకి బట్టలు కూడా ఇక్కడ చాలా బాగుంటాయి కూడా. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇంకా బట్టలు షాప్లే అన్నమాట. ఇవంతా మనకు కావాల్సిన ఏ మోడల్ అయినా కూడా ఇక్కడ దొరుకుతుంది మనకి. సో నైటీలు కానీ లేకపోతే నైట్ డ్రెస్లు అన్నీ కూడా. సో మేమైతే ఒక షాప్లోకి వెళ్ళాము, చెల్లి తీసుకువెళ్ళింది. సో ఆ షాప్ ఇంటర్నల్గా అయితే ఇలా ఉంది. సో చూసారా ఫ్రాక్స్, అస్సలు అమ్మాయి కనుక ఉంటే అమ్మాయికి ఎటువంటి మోడల్ డ్రెస్సులైనా కొనుక్కోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇవైతే లాంగ్ ఫ్రాక్స్. సో మా చెల్లి డ్రెస్సులు అడుగుతుంది. సో వీళ్ళు కూడా ఈ షాప్లో ఏంటంటే వీళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ధరణి, విజయ ఇద్దరు పేర్లు అయితే చాలా ఫ్రెండ్లీగా మాకు బేరమాడేటప్పుడు నాకు తెలీదు కదా షాపింగ్కి. సో నేను అంతగా బేరమాడలేదు కానీ నేను ఇలా షూట్ చేస్తూ ఉన్నాను. కానీ చెల్లె అన్నీ సెలెక్ట్ చేసింది, నాకు కొన్ని నచ్చాయి. సో చూసారు ఎన్ని డ్రెస్సులు అయితే తీయించిందో వాళ్ళతో. వాళ్ళు కూడా చాలా ఓపిక్గా మెయిన్ ఫ్రెండ్లీగా మాట్లాడారు. సో అన్నీ ముందు ఎప్పుడో వెళ్ళిందట చెల్లి, ఆ షాప్లోనే కొనుక్కుంటుందట. సో అందుకని అంత ఫ్రెండ్లీగా ఉన్నారు. సో మాకైతే చాలా టైం పట్టింది. సో వీళ్ళిద్దరూ విజయ అండ్ ధరణి. సో షాపింగ్ అయిపోయిన తర్వాత చూసారా మా చెల్లి నేను మేము కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో కొన్ని సెలెక్ట్ చేయించుకున్న తర్వాత ప్యాక్ చేయించాం. షాప్ పేరు అయితే సంపత్ వినాయక రెడీమేడ్ అండ్ హోల్సేల్ అండి. చూడటానికి ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. ఈ షాప్లో అయితే నేను తీసుకున్నాను. దాని తర్వాత ఇది బయటకి ఇంకా వచ్చేస్తున్నామండి. పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్కి వచ్చేస్తున్నాము. అందులో చెల్లి ఏవో కొందాము అంటే సుందరయ్య షాపింగ్ అంట, హోల్సేల్ ఇది. సో ఇక్కడ అన్నీ చాలా క్లిప్పులు కానీ అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయండి. సో చెల్లి అయితే ఇవి తీసుకుంది. పిల్లలు ఉన్నారు కదా అని బ్యాండ్స్ అలాగే నల్లతాడు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి నల్లతాడు అయితే చాలా ఉపయోగపడుతుంది కదా. సో నల్లతాడు అయితే తీసుకున్నాను. నేను కూడా ఒక సెట్ ఆఫ్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక తిలకం తీసుకున్నాను. చూసారా ఈ వ్యూ అయితే చాలా, ఇతని దగ్గర చాలా రబ్బర్ బ్యాండ్ అలాగే టిక్ టాక్ క్లిప్స్ ఉన్నాయి. అతని షాప్ పేరు వచ్చేసరికి సుందర్
ట్రేడర్స్. ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉందండి. ఆ రబ్బర్ బ్యాండ్స్ చూసారు కదా, అవైతే 10 రూపీస్ ప్యాకెట్ అది. సో ఆ ప్యాకెట్ 10 రూపీస్. ఆ నల్లతాడు అయితే 13 రూపీస్. మొత్తం 13 రూపాయలకే మాకు అన్ని మీటర్స్ ఇచ్చారు. అని నేను చెక్ చేయలేదు, చెక్ చేయాలి. సో ఇక్కడ లేస్లు సో అన్నీ ఈ అంకుల్ దగ్గర ఉంటాయి. చెల్లి అయితే స్టిక్కర్స్ చూసింది. తనకి స్టిక్కర్స్ కావాలని స్టిక్కర్స్ చూసింది. సో ఆ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసాము. అదే పూర్ణ మార్కెట్ మెయిన్ బయటికి వచ్చేసిన తర్వాత మెయిన్ రోడ్డు మీద ఇంకో స్టోర్ ఉంటుందండి. ఆ స్టోర్ కూడా చూపిస్తాను. ఇక్కడైతే మాత్రం మొత్తం ఇదంతా బట్టల షాప్లే ఉంటాయి. మొత్తం శారీస్, నైటీస్, మనకి ఏ వెరైటీస్ కావాలన్నా వైజాగ్లో హోల్సేల్ అంటే అందరూ ఇక్కడికే వస్తారు. చూసి చిన్న పిల్లల డ్రెస్సులు ఎంత బాగున్నాయో కదా, ఎంత బాగా అరేంజ్ చేశారో కదా శారీస్. మేము అంత మార్నింగ్ వచ్చినా కూడా చాలా షాపులు ఓపెన్ చేయలేదు. సో ఈసారి అయితే నేను నెక్స్ట్ టైం కనుక వచ్చినట్టయితే ఇప్పుడు నేను ఎలా షూట్ చేయాలి ఏంటి అన్నది నేను కొన్ని తెలుసుకున్నాను. సో చూసారు కదా, నేను ఆ షాప్లో అయితే 2 టాప్స్ అలాగే 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ టాప్ వచ్చి నా కోసం మా చెల్లి సెలెక్ట్ చేసింది, నాతో పాటు షాపింగ్కి వచ్చింది కదా. సో చూడటానికైతే ఇది ఇలా ఉంది, చూసారా, రౌండ్ నెక్తోని. సో మెటీరియల్ బాగుంది. ఇది నీకైతే చాలా బాగుంటుంది అక్క అని చెప్పి. సో చూసారా ఇంత లాంగ్ వచ్చింది. సో ఇదొక టాప్ తీసుకున్నాను, బ్లాక్, ఇలా చెక్స్లా వచ్చింది. సో ఇది అయితే 250 అండి. యాక్చువల్లీ వాళ్ళు చెప్పటం నాకు 350కి చెప్పారు, 250కి ఇచ్చారనమాట. సో అది హోల్సేల్ కాబట్టి మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు, అదే బేరం ఆడవచ్చు మనం. సో ఇది నాకైతే 250కి వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి నేను సెలెక్ట్ చేసుకున్నానండి, ఇది పింక్ ప్లెయిన్ టాప్. అమ్మాయిలు అంటేనే పింక్ కలర్ కొంచెం చాలా ఎక్కువ ఇష్టపడతారు కదా. సో అందుకని నేను ప్లెయిన్ పింక్ కలర్ టాప్ తీసుకున్నాను. ఇది కూడా 350 చెప్పారు, 250కి వచ్చింది నాకు ఆఫ్టర్ బార్గెనింగ్. ఈ సైజ్ వచ్చేస్తే ఎక్సెల్ తీసుకున్నాను ఇది. కానీ ఇలా ప్లెయిన్ ఏంటంటే దేని మీదైనా మనం వేసుకోవచ్చు, వైట్ లెగ్గిన్స్ వేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు. సో అందుకని నేను పింక్ కలర్ టాప్ అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను అండి. సో అందులో ఫస్ట్ది నాకు ఇష్టమైన తీసుకున్నాను, చూడండి. క్లాత్ అయితే ప్యూర్ కాటన్ అండి. సో నాకు ఈ చెక్స్వి ఏవైనా కూడా ఇష్టం. అందులోని బ్లూ కలర్ అంటే నాకు ఇష్టం, బ్లూ కలర్ నాకు చాలా ఇష్టం. సో ఇది తీసుకున్నాను నేను. ఇదైతే 450 చెప్పారు, 450 500 అలా చెప్పారు. ఇది నాకు బేరమాడగా నాకు 350కి వచ్చింది. సో చూసారా, ఇది అయితే చున్నీ ఇచ్చారు, చున్నీ అయితే ఇలా వచ్చింది. సో ఇది చున్నీ. నెక్స్ట్ బాటమ్ అయితే ప్లెయిన్ వచ్చింది. సో క్యాటలాగ్ చూస్తే ఇగోండి, ప్లెయిన్గానే ఉంది. ఇది ఒక డ్రెస్. నెక్స్ట్ ఇంకో డ్రెస్ మెటీరియల్స్ మా సిస్టర్ సెలెక్ట్ చేసింది నా కోసం. సో ఇది సెకండ్ డ్రెస్ మెటీరియల్. సో చూసారుగా, ఇది కూడా సేమ్ 350కే వచ్చిందండి. వాళ్ళు ఇది 500 చెప్పారు, హోల్సేల్ కాబట్టి మనకి ఇది బేరమాడగా 350కి వచ్చింది. సో 2 డ్రెస్ మెటీరియల్స్ అలాగే 2 టాప్స్ 1200కి నేను తీసుకున్నాను.
సో ఇదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.